హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి వెంకట్ వ్లాగ్స్. సో ఇప్పుడైతే ఈ వ్లాగ్ లో మనం టిఫా స్కాన్ గురించి అయితే మాట్లాడుకుందాము. అసలు ఈ టిఫా స్కాన్ అంటే ఏంటి, ఈ స్కాన్ ని ఏ వీక్ నుంచి ఏ వీక్ లోపు అయితే చేస్తారు, ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాము. ఈ టిఫా స్కాన్ ఎందుకు చేస్తారో మనందరికీ తెలిసిందే కదా. మెయిన్ గా బేబీ యొక్క పార్ట్స్ అన్ని కూడా క్లియర్ గా చూడడం కోసం ఈ టిఫా స్కాన్ అనేది చేస్తారు. అంటే బేబీలో పార్ట్స్ ఏమన్నా అబ్నార్మల్ గా ఉన్నాయా ఏంటి అనేవన్నీ చూడడం కోసం ఈ టిఫా స్కాన్ అనేది చేస్తారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే సర్విక్స్ లెంత్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఆ సర్విక్స్ లెంత్ ఎంత ఉంది అని అయితే క్లియర్ గా చూడడం కోసం అయితే ఈ స్కాన్ అనేది చేస్తారు. నేనైతే నా టిఫా స్కాన్ రిపోర్ట్స్ అయితే చూపిస్తున్నాను. సో ఇప్పుడైతే అవి చూసేయండి. సో ఇక్కడ చూసారు కదా, పేషెంట్ నేమ్ అంటే నా నేమ్, ఇంకా ఇక్కడ ఎల్ఎంపి, ఈడిడి ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు. నెక్స్ట్ అయితే ఇక్కడ రియల్ టైమ్ బి మోడ్ అల్ట్రా సోనోగ్రఫీ ఆఫ్ గ్రావిడ్ యూట్రస్ డన్. రూట్ ట్రాన్స్ అబ్డామినల్ అంటే పట్టు భాగం మీద నుంచి చేసిన స్కాన్ అండ్ మీనింగ్. సింగిల్ ఇంట్రా యూట్రైన్ జెస్టేషన్ అంటే కడుపులో ఒక్కటే బేబీ ఉంది, సింగిల్ బేబీ ఉందని మీనింగ్. ఇక్కడ వచ్చేసి మ్యాటర్నల్. మ్యాటర్నల్ అంటే మదర్ కు సంబంధించింది అని అర్థం. సో ఇక్కడ సర్విక్స్ మెజర్డ్ అంటే సర్విక్స్ యొక్క లెంత్ చూడడం కోసం ఈ టిఫా స్కాన్ అని మెయిన్ గా చూస్తారు. ఇక్కడ 2.6 సెంటీమీటర్స్ ఇన్ లెంత్ అని వచ్చింది కదా. ఇదైతే 2.5 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉంటే షార్ట్ సర్విక్స్ అని అర్థం. సో అలా షార్ట్ సర్విక్స్ ఉంటే సర్విక్స్ కి స్టిచెస్ అనేవి పడతాయి అన్నమాట. ఇంక ఇక్కడ రైట్ యూట్రైన్, లెఫ్ట్ యూట్రైన్, మీన్ పిఐ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అంటే ఎన్టీ స్కాన్ లో ఆల్రెడీ చెప్పానన్నమాట. ఆల్రెడీ నేను ఎన్టీ స్కాన్ రిపోర్ట్స్ అని వీడియో చేసి పెట్టాను. అవి ఎవరికైనా డీటెయిల్డ్ గా కావాలి అంటే ఒకసారి ఆ వీడియోలో చూడండి. నేను అన్ని కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అందుకే ఇంక ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇంక ఇక్కడ వచ్చేసి ఫీటస్ సర్వే అంటే బేబీకి సంబంధించినవన్నీ తెలుసుకోవడం కోసం ఇవి చేస్తారనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి ప్రెజెంటేషన్ ప్లాజెంటా అంటే అప్పర్ పోస్టీరియర్ అంటే పోస్టీరియర్ లో అప్పర్ లో ఉంది అని మీనింగ్. ఇంక ఇక్కడ వచ్చేసి లైకర్ యాడిక్వేట్ అంటే అప్పటికి ఉమ్మనీరు అనేది నార్మల్ గానే ఉంది అని మీనింగ్. ఇంక ఇక్కడ వచ్చేసి అంబ్లికల్ కార్డ్ అంటే బొడ్డుతాడు. బొడ్డుతాడులో డెఫినెట్ గా 2 ఆర్టరీస్ అండ్ 1 వెయిన్ అని ఉండాలి. ఇలా ఉంటే నార్మల్ ఉన్నట్టు. కొంతమందికి ఇక్కడ సింగిల్ అంబ్లికల్ కార్డ్ అని వస్తుంది. అలా ఉంటే ఖచ్చితంగా ఏదో అబ్నార్మల్ ఉంది అని మీనింగ్. ఇంక ఇక్కడ వచ్చేసి ఫీటల్ యాక్టివిటీ ప్రెజెంట్ అంటే బేబీ యాక్టివ్ గానే ఉంది. కార్డియాక్ యాక్టివిటీ ప్రెజెంట్ అంటే బేబీ హార్ట్ ప్రెజెంట్ లోనే ఉంది. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి ఫీటల్ హార్ట్ రేట్. ఆ టిఫా స్కాన్ చేసినప్పటికీ బేబీ హార్ట్ రేట్ అనేది 158 బీట్స్ పర్ మినిట్ లో ఉంది అని మీనింగ్. ఇంక ఇక్కడ వచ్చేసి బయోమెట్రీ అని మెన్షన్ చేశారు కదా. బయోమెట్రీ అంటే బేబీ యొక్క మెజర్మెంట్స్ అన్ని చూస్తారనమాట. దానిలో వచ్చేసి బీపీడి, ఇంకా హెచ్సి, ఏసీ, ఎఫ్ఎల్ ఇవన్నీ అంటే హెచ్సి అంటే హెడ్ సర్కంఫరెన్స్, ఏసీ అంటే అబ్డామినల్ సర్కంఫరెన్స్, ఎఫ్ఎల్ అంటే ఫీమర్ లెంత్ అంటే ఫీమర్ లెంత్ అంటే బేబీకి తొడ దగ్గర ఉండే ఎముక ఎలా ఉంది ఇవన్నీ చూస్తారనమాట. ఇంకిక్కడొచ్చేసి ఫీటల్ వెయిట్. అంటే ఆ స్కాన్ చేసినప్పటికి బేబీ వెయిట్ ఎంతుంది అని అంతా మెన్షన్ చేస్తారు. ఆ స్కాన్ చేసినప్పటికైతే 221 గ్రామ్స్ ఉన్నదనమాట బేబీ వెయిట్. ఇంకిక్కడొచ్చేసి ఎనప్లాయిడీ మార్కర్స్ అంటే నాసల్ బోన్, న్యూకల్ ఫోల్డ్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అని అయితే చూస్తారు. అంటే బానే ఉన్నాయా, ఏమన్నా అబ్నార్మల్ గా ఉన్నాయా అవన్నీ కూడా చూస్తారనమాట. ఇంకిక్కడొచ్చేసి ఫీటల్ అనాటమీ అంటే బేబీ యొక్క మొత్తం పార్ట్స్ అన్నీ అంటే హెడ్, నెక్, స్పైన్, ఫేస్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి? అంటే బానే ఉన్నాయా? అబ్నార్మల్‌గా ఏమన్నా ఉన్నాయా? అని ప్రతి ఒక్క పార్ట్ ఇలా క్లియర్‌గా మెన్షన్ చేస్తారనమాట. ఇంక ఫస్ట్ వచ్చేసి హెడ్. హెడ్‌లో మిడ్ లైన్ ఫ్లాగ్స్ సీన్. ఈ మిడ్ లైన్ ఫ్లాగ్స్ ఇవన్నీ కూడా బ్రెయిన్‌లోని పార్ట్స్ అన్నమాట. ఇవన్నీ బ్రెయిన్‌కి సంబంధించిన పార్ట్స్ అని మీనింగ్. సో, ఇంక నెక్స్ట్ వచ్చేసి నెక్. ఫీటల్ నెక్ అపియర్డ్ నార్మల్ అంటే నెక్ ఎలా ఉంది అని చూస్తారనమాట. సో, నార్మల్‌గా ఉంది అని మెన్షన్ చేశారు. ఇంక స్పైన్. స్పైన్ అంటే వెన్నుముక్క. వెన్నుముక్క ఎలా ఉంది? నార్మల్ గానే ఉందా? ఇవన్నీ కూడా చూస్తారనమాట. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఫేస్. ఫీటల్ ఫేస్ సీన్ ఇన్ ద కొరోనల్ అండ్ ప్రొఫైల్ వ్యూస్. బోత్ ఆర్బిట్స్, నోస్ అండ్ మౌత్ అపియర్ నార్మల్ అంటే ముక్కు, నోరు, కళ్ళు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయనేది చూస్తారనమాట. థొరాక్స్. బోత్ లంగ్స్ సీన్ అంటే ఊపిరితిత్తులు అవన్నీ బానే ఉన్నాయి. ఇవన్నీ కూడా కనిపించినియి బానే ఉన్నాయని అర్థం. నెక్స్ట్ వచ్చేసి హార్ట్. హార్ట్ ఏ పొజిషన్ లో ఉంది? హార్ట్ అపియర్స్ ఇన్ ద మిడ్ పొజిషన్. మిడ్ పొజిషన్ లో బానే ఉంది. అండ్ అవుట్‌ఫ్లో ట్రాక్స్ అపియర్డ్ నార్మల్.
నెక్స్టొచ్చేసి 4 చాంబర్స్ అంటే హార్ట్‌లో 4 చాంబర్స్ ఉంటాయి కదా! ఈ 4 చాంబర్స్ ఉన్నాయా? హార్ట్ అనేదంతా బానే ఉందా? ఇవన్నీ కూడా చూస్తారనమాట. నెక్స్టొచ్చేసి అబ్డామిన్. అబ్డామిన్ అంటే బేబీ యొక్క పొట్టకు సంబంధించింది. సో, ఇంక ఇక్కడ నో ఎవిడెన్స్ ఆఫ్ యాసిడ్స్ అని ఉంది కదా! ఇదేంటంటే స్టమక్‌లో ఏమన్నా బేబీకి వాటర్ ఉందా? అనేదైతే చూస్తారనమాట. నెక్స్టొచ్చేసి కేయూబీ. కేయూబీ అంటే కిడ్నీ యురేటర్ బ్లాడర్. అంటే రైట్ అండ్ లెఫ్ట్ కిడ్నీస్ అపియర్డ్ నార్మల్. ఇంకిక్కడ రైట్ అండ్ లెఫ్ట్ కిడ్నీస్ అంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కిడ్నీస్ ఉంటాయి కదా! అవైతే నార్మల్‌గానే ఉన్నాయా? లేదంటే ఏమన్నా డిఫెక్ట్స్ ఉన్నాయా అని చూస్తారు. ఇంకా బ్లాడర్ అంటే యూరినరీ బ్లాడర్ ఉంటుంది కదా! ఇది నార్మల్‌గానే ఉందా? ఇవన్నీ కూడా చూస్తారనమాట. కేయూబీ అంటే కిడ్నీస్ అండ్ బ్లాడర్ అయితే చూస్తారు. ఇంకిక్కడ లాస్ట్‌లో వచ్చేసి ఎక్స్‌ట్రిమిటీస్ అంటే 2 కాళ్ళు, 2 చేతులు. అవన్నీ కూడా బోన్స్ అవన్నీ కూడా బానే ఉన్నాయా? లేదా? అంటే అప్పటికి ఆ జెస్టేషన్ ఏజ్‌కి అవన్నీ కూడా బానే ఉన్నాయా? లేదా? అనయితే చూస్తారు. బోత్ ఫీట్ అపియర్డ్ నార్మల్ అంటే 2 కాళ్ళు అవన్నీ బానే ఉన్నాయి అనయితే మీనింగ్ అనమాట. సో, ఇంకిక్కడ చూసారు కదా! బేబీ హెడ్ నుంచి మొత్తం కాళ్ళు వరకు కూడా మొత్తం ఈ పార్ట్స్ అన్నీ కూడా క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట ఈ టిఫా స్కాన్‌లో. సో, ఇవన్నీ మీకింకా క్లియర్‌గా అన్నీ చదువుకోవాలి అనుకుంటే వీడియో పాజ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇవన్నీ చదువుకోండి. సో, మీ రిపోర్ట్స్ ఎలా వచ్చినియి అంటే నా రిపోర్ట్‌తో కంపేర్ చేసి ఇవన్నీ కూడా క్లియర్‌గా తెలుసుకోండి. లాస్ట్‌లో వచ్చేసి ఇంప్రెషన్. ఈ ఇంప్రెషన్‌లో సింగిల్ ఇంట్రాయూటరైన్ జెస్టేషన్ కరస్పాండింగ్ టు ఎ జెస్టేషనల్ ఏజ్ ఆఫ్ 18 వీక్స్ 1 డే. నాకైతే 18 వీక్స్ 1 డే అప్పుడైతే ఈ స్కాన్ చేశారనమాట. యాక్చువల్‌గా ఈ స్కాన్ అయితే 18-22 వీక్స్ ఈ లోపయితే చేస్తారు. నాకైతే ఎర్లీగానే చేశారనమాట. అందుకే ఇక్కడ ఎర్లీ టిఫాన్ అయితే మెన్షన్ చేశారు. సో, జెస్టేషనల్ ఏజ్ అసైన్డ్ యాస్ పర్ బయోమెట్రీ. ఇంక నెక్స్ట్ వచ్చేసి మెన్స్ట్రల్ ఏజ్. అంటే అప్పటికి 18 వీక్స్ 3 డేస్ అనయితే వచ్చింది. ఈడీడీ అంటే లాస్ట్‌లో డెలివరీ డేట్ అనేది ఒకటిస్తారు కదా! సో, అయితే ఈ స్కాన్‌ని చేసి అంచనాగా ఒక డేట్ అయితే ఇస్తారు. నాకైతే మే మంత్‌లో ఇచ్చారనమాట. 5థ్ మే ఇచ్చారు 2025. నెక్స్ట్ వచ్చేసి ప్లాజెంటా. అప్పర్ పోస్టీరియర్ చెప్పాను కదా! పోస్టీరియర్ అంటే పొట్ట వెనకన బేబీ ఉండి, బేబీ వెనకాల ప్లాజెంటా ఉంటుంది. సో, దాన్నే పోస్టీరియర్ ప్లాజెంటా అంటారు. సో, పోస్టీరియర్‌లోనే ఉంది ప్లాజెంటా. అప్పర్ అంటే పైనుంది అని మీనింగ్ అనమాట. ప్రెజెంటేషన్ అంటే చేంజింగ్ పొజిషన్. లైకర్ అంటే ఉమ్మనీరు. ఉమ్మనీరు యాడిక్వేట్ అంటే ఆ జెస్టేషనల్ ఏజ్‌కి ఉమ్మనీరనేది నార్మల్‌గానే ఉంది అని మీనింగ్. ఇంకిదొచ్చేసి ఇంప్రెషన్ అనమాట. ఈ ఇంప్రెషన్‌లో ఇంకా మెన్షన్ చేస్తారు క్లియర్‌గా. ఏంటంటే బేబీకేమన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా? అవన్నీ కూడా ఈ ఇంప్రెషన్‌లోనే మెన్షన్ చేస్తారు. ఇంకిక్కడొచ్చేసి ఎస్టిమేటెడ్ ఫీటల్ వెయిట్ అకార్డింగ్ టు బీపీడీ, హెచ్‌సీ, ఏసీ అంటే ఈ జెస్టేషనల్ ఏజ్‌కి ఫీటల్ వెయిట్ అనేది 221 గ్రామ్స్ అంటే ప్లస్ ఆర్ మైనస్ 22.1 గ్రామ్స్ అంటే అప్పటికి దగ్గరలో నియర్‌గా 250 గ్రామ్స్ అంటే పావు కేజీ బరువుంది అని అర్థం అనమాట. సో, 18 వీక్సే కాబట్టి అంటే అప్పటికి నాకు టిఫా స్కాన్ స్టార్టింగ్ ఇంక 18థ్ వీక్ స్టార్టింగే చేసేసారు కాబట్టి వెయిట్ అనేది ఇంతుంది. ఈ వెయిట్ అనేది అందరికి ఒకలా ఉండదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వీక్‌లో చేస్తారు కాబట్టి వెయిట్ అనేది మారుతూ ఉంటుంది. ఇంక నెక్స్ట్ వచ్చేసి నో గ్రాస్ అనామలీస్ డిటెక్టెడ్ టు ద ఎక్స్‌టెంట్ విజువలైజ్డ్ అని ఇచ్చారు. అంటే అప్పటికి బేబీకి ఏం డిఫెక్ట్స్ అయితే లేవు. అంతా బానే ఉంది. బేబీ అంతా కూడా బానే ఉంది అని మీనింగ్ అనమాట. ఇంక నెక్స్ట్ వచ్చేసి షార్ట్ సర్విక్స్ అని అయితే మెన్షన్ చేశారు. ఇంకా ఆల్రెడీ చెప్పాను కదా! ఇదైతే 2.6 సెంటీమీటర్స్ లెంత్ వచ్చింది సర్విక్స్ అనేసి. 2.5 సెంటీమీటర్స్ కన్నా తక్కువుంటే దాన్ని షార్ట్ సర్విక్స్ తీసుకుంటారు. ఇంక దగ్గరలో 2.5 ఉంది కాబట్టి సో, ఇక్కడైతే షార్ట్ సర్విక్స్ అని అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ అయితే సజెస్ట్ ఫాలో అప్ స్టడీ ఆఫ్టర్ 1 మంత్. అంటే నాకు 18థ్ వీక్ స్టార్టింగ్‌లోనే చేసేసారు కాబట్టి 1 మంత్ తర్వాత మళ్ళీ స్కాన్ రిపీట్ చేసుకుంటే ఇంకా బావుంటది అని చెప్పేసయితే మెన్షన్ చేశారు. బట్ మా డాక్టరయితే ఇంకా ఆల్రెడీ అంతా క్లియర్‌గా బానే ఉంది కదా! సో, ఇంకా మళ్ళీ స్కాన్ అయితే ఇంకేం చేయాల్సిన అవసరం లేదనయితే చెప్పారు. సో, ఇంకిదే ఇంప్రెషనొచ్చేసి ఈ ఇంప్రెషనే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఏమన్నా డిఫెక్ట్స్ ఉంటే ఈ ఇంప్రెషన్‌లోనే చెప్తారు. ఇంక నెక్స్టొచ్చేసి ఇవి స్కాన్ చేస్తారు కదా! రిపోర్ట్స్ అనమాట. ఇవేమి మనకేం క్లియర్‌గా ఇవ్వరులెండి. ఇదొచ్చేసి కొంచెం క్లియర్‌గా ఏదో ఫేస్ అని తెలుస్తుంది. మిగిలినవేమి కూడా అంత పర్టిక్యులర్‌గా మనకేమి తెలీవు. అంటే ఒక్కొక్క పార్ట్‌ని అలా క్లియర్‌గా వాళ్ళు చూస్తూ ఉంటారు కదా! సో, ఆ పార్ట్స్ అన్నీ గూడా మనకిలా
ఇమేజెస్‌లో ఇస్తారనమాట. ఇవన్నీ గూడా మనకేం క్లియర్‌గా అసల తెలీవు. సో, ఇంకిదొచ్చేసి నా టిఫా స్కాన్ రిపోర్ట్స్ అనమాట. సో, చూసారు కదా! ఇవే నా టిఫా స్కాన్ రిపోర్ట్స్. ఈ వీడియో గనక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపించినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.